అందరికీ శుభోదయం. ఈరోజు మనం హలాసనం వేయు విధానము, దాని వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం. ఈ హలాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన థైరాయిడ్, పారాథైరాయిడ్, పిట్యూటరీ, ఎండోక్రైన్ గ్రంథుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన ఉదర అవయవాలు చక్కగా మసాజ్ చేయబడి ఉత్తేజపరచబడతాయి. అలాగే ఉదర అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరిగి జీర్ణక్రియ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ హలాసనాన్ని వేయడం వల్ల కటి ప్రాంతానికి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. అలాగే ఇది స్త్రీలలో ఋతుచక్రాలను క్రమబద్ధీకరించడానికి మరియు సంతానోత్పత్తి రేటును పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన ఉదర భాగంలోని అవయవాలకు మసాజ్ జరిగి ఉదర భాగంలో ఉన్న అధిక కొవ్వు కరగడానికి ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన మెదడుకు మరియు తలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే మెదడులోని గ్రంథులు ఉత్తేజితం అవడంలో ఈ ఆసనం సహకరిస్తుంది. తలకు రక్త ప్రసరణ పెరగడం వలన తలనొప్పి తీవ్రత తగ్గి తరచుగా రావడం అనేది తగ్గుతుంది. ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన శారీరక విశ్రాంతి బాగా జరిగి బాగా నిద్రపోవడానికి సహకరిస్తుంది. హలాసనం రోజుని ప్రాక్టీస్ చేసి హలాసనం అభ్యసిద్దాం. అలా వెళ్ళకలా పడుకోండి. ముందుగా అర్ధ హలాసనం రోజుని ప్రాక్టీస్ చేద్దాం. రెండు చేతుల్ని అలా వెనక్కి తీసుకుపోండి. ఇప్పుడు రెండు కాలిని అలా పైకి లేపి ఇలా ఈ స్థితి వరకు తీసుకుని వచ్చి మరలా నేలపై ఆనడానికి ట్రై చేస్తూ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ ఇప్పుడు హలాసన లూజనింగ్ ప్రాక్టీస్ చేద్దాం. రెండు కాళ్ళని అలా పైకి లేపి తల వెనక్గా తీసుకుని వచ్చి నేలను టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ప్రాక్టీస్ చేద్దాం. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Relax.
రెడీ. ఇప్పుడు హలాసన వేద్దాం. ఇప్పుడు రెండు కాళ్ళు నెమ్మదిగా ఇలా పైకి లేపండి. అలానే శ్వాస రిలీజ్ చేస్తూ రెండు కాళ్ళని తల వెనుక భాగంలో నేలపై అలా ఆనించడానికి ప్రయత్నం చేస్తూ బెండింగ్ చేయండి. ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. ఈ స్థితిలో సుమారుగా ఒక 20 నుంచి 30 సెకండ్లు అలానే ఉండి మరలా యథాస్థితికి రావాలి. రిలాక్స్. ఈ విధంగా ప్రతిరోజు అభ్యసించడానికి ప్రయత్నం చేయండి.